అంత ఆస్తి అప్పనంగా వస్తుంది అంటే నేను మీ మార్గంలోనే నడుస్తానత్తయ్య. ముళ్ళు కాదు కదా, కత్తులున్నా సరే అడుగులు వేసిస్తాను. అమ్మా, డబ్బంటే ఎంత పిచ్చి సుమనా నీకు? అది లేని వాళ్లను పిచ్చి వాళ్ళలా చూసే కాలంలో ఉన్నాం బావుగారు. అత్తయ్య, ఐడియా ఏంటో చెప్పండి, నేను మీతో చేతులు కలుపుతాను. త్రినేత్రి నైనిలా నటించి ఎంత ఆస్తిని వెనకేసుకుందో కనుక్కుందాం. అలాగే దాన్ని పట్టుకుని పోలీసులకి పట్టించకుండా దోచుకున్న దాంట్లో కాస్త వాటా ఇస్తామని చెప్పి త్రినైనిలా మార్చి మన పనులు ముగించేద్దాం. నైనిని వేసేస్తారా ఏంటి మమ్మీ? మా అక్కనా? వీడు పిచ్చి మాటలు మాట్లాడతాడు సుమన. అందుకే తెలివి లేదని వాడే ఒప్పుకుంటాడు. మనకు ఆస్తులు కావాలి కాని ప్రాణాలు తీసుకుని ఏం చేస్తాన్రా? పైగా అలాంటి పాప పని చేయకూడదు. అలా అన్నారు, బావుంది. మీరు పక్కాగా ప్లాన్ రెడీ చేయండి అత్తయ్య. ఆ త్రినేత్రిని పట్టుకుని మనం ముగ్గురం వాటలు పంచుకుందాం. నేను కాఫీ తీసుకొస్తాను. అలాగే, వెళ్ళు. వెళ్ళిపోయింది మమ్మీ. పళ్ళు రాలగొడతాను. దాని ముందు నైని కథ ముగించేద్దామంటావేంటి? అంటే తన కథ క్లైమాక్స్కి వచ్చిందని అలా అన్నాను మమ్మీ. వచ్చినా సరే మనం చెప్పుకోకూడదు. లోపల కార్యం ముగించేయాలి. అర్థమైందా? గురువుగారు, మీరు మా వదిన పెద్దల్లుడు మాట విని నైని కోమాలో ఉందన్న నిజాన్ని నిరూపిస్తారని చాలా కంగారు పడ్డాం. అలా ఎలా చేస్తానో దురంధర. అమ్మవారికి సేవ చేస్తూ అన్యాయంగా బలైపోయిన త్రినేత్రి తన దేహాన్ని నైని ఆత్మ ఆశ్రయించడానికి అప్పజెప్పి ఎంతో పుణ్యం చేసుకుంది. తన ప్రాణం ఆ కాళికాదేవి అమ్మవారిలో ఐక్యమైన కళ్ళెదురుగా ఇంకా శరీరం సత్కార్యాలు చేస్తుంది. మా నైని వదిన సంకల్పాన్ని అందరూ అర్థం చేసుకోవడం మా అదృష్టం స్వామి. మీరు గాయత్రి పాపను తీసుకుని వెళ్ళినప్పుడే మేము ఆలోచించుకుని మా ఉపాయాన్ని సరిగ్గా అమలుపరిచే అవకాశాన్ని కల్పించినందుకు మీకు కృతజ్ఞతలు స్వామి. నాదే ఉంది నైని, అంతా విశాలాక్షమ్మ వారి లీల. నువ్వు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తావని నాకు తెలుసు. కోమాలో ఉన్న నైని వస్తుంది పిన్ని. చెల్లి, ఈరోజు నా జీవితంలో గుర్తు పెట్టుకునే స్పెషల్ డే. ఎందుకక్క? ఎందుకంటావేంటి? నువ్వు స్పృహలోకి వచ్చావు కదా, ఇంతకన్నా మాకేం కావాలి? అవును, నాకింకో సందేహం సుమి. ఏంటది? ఇన్నాళ్ళు త్రినేత్రియే నైనిలా నటించింది అని అనుకుందాం. మరి మొన్న ఆ వైకుంఠం విష పదార్థం ఏదో కలిపిన పాలను తాగితే పోతానని నన్ను ఎలా అడ్డుకుంది? త్రినేత్రికి త్రినైనిలా వచ్చే ఆపదను కనిపెట్టే వరం గాని శక్తి గాని లేదు కదా? లేదు. అలాంటప్పుడు అలా ఎలా చెప్పగలుగుతుంది గురుగారు? చాలా తెలివిగా ఆలోచించావమ్మా. వదిన తెలివితేటలకి లోటు లేదు స్వామి. కానీ ఇప్పుడు సమాధానం చెప్పడం ఎలా? నేను చెప్తాను స్వామి. త్రినేత్రి మంచి పనులే చేసేదిగా. కోమాలో ఉన్నా సరే నా ఆత్మ ఈ ఇంట్లోనే తిరగాడేది. నా పిల్లల్ని, నా భర్తను
నా వాళ్ళను చూసుకుంటూ ఉండేదాన్ని. ఆ రోజు వైకుంఠం ఇచ్చే పాలల్లో ఏదో కలిపారనే అనుమానం వచ్చే త్రినేత్రి దేహంలోకి దూరాను. అది మ్యాటర్. అర్థమైందా హాస్? ఏదేదో సినిమా కథలో ఉందనిపిస్తుంది. నిజానికి ఇది జరిగింది వదినా, కాకపోతే నమ్మబుద్ధి కావడం లేదు. నిన్నగాక మొన్న మా అమ్మ వాళ్ళు అద్దం తీసుకొచ్చినప్పుడు అందులో నైని వదిన ఆత్మ కనిపించింది కదా. ఎస్, అందరం చూసాం. హ, అయితే త్రినేత్రి కూడా అలాంటి చీరే ఉందంట. అందుకే కదా తను నైని అనుకుని విశాల్ పొరపాటు పడ్డాడు. వాళ్ళు కూడా విశాల్ని పెళ్లి కొడుకు అని అనుకున్నారు. హాసిని, త్రినేత్రి పెళ్లి చూపులు జరిగినప్పుడు తను విశాల్ను చూసింది, కానీ ఆ అమ్మాయి ప్రాణాలతో ఉండగా విశాల్ చూడలేదు. అదేంటి, త్రినేత్రి చచ్చిపోయిందా? అవును. చిచి కాదు. గురువుగారు అలా అన్నారెందుకు? వారి ఉద్దేశం ఏంటంటే అక్క, బాబుగారి ప్రాణమైన నేను, నా ఆత్మ త్రినేత్రి దేహంలోకి వెళ్ళినప్పుడు తను త్రినేత్రి కానట్టేగా, ప్రాణం ఉన్నా లేనట్టేగా. నేనున్నట్టే కదా. కరెక్టే. అలాంటప్పుడు త్రినేత్రిని వేరుగా చూడడం ఎందుకు? నైని వదినగానే చూస్తున్నాం కదా. ఎప్పుడు? ఇప్పుడే. ఇప్పుడు త్రినేత్రి ఎక్కడుంది? ఇక్కడుంది కదా. బా పిచ్చెక్కిస్తున్నారు పిన్ని. తను నైని కదా, కోమాలో నుంచి బయటకొచ్చింది కదా. నేను కోమాలోకి పోయేలా ఉన్నాను మీ మాటలకి. అక్క, నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. మనం కలిసి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. సర్లే, కానీ నాకు ఇంకో సందేహం. అమ్మా హాసిని, అనుమానాలను పక్కన పెట్టి జరగబోయే దాన్ని గమనించు, నీకే అర్థమవుతుంది. హాయ్ బామ్మగారు, ఏంటి కనిపించకుండా పోయారు? కనిపించకుండా పోయింది నేను కాదమ్మా, నా మనవరాలు త్రినేత్రి. నిజమే, మా నైనక్క కోమాల నుంచి బయటికి రాగానే మీ మనవరాలు పారిపోయింది కదా. అంటే కోమాలో ఉందన్న విషయం మీకు తెలుసా? ఎన్ని రోజుల నుంచి ఇంట్లో ఉందో గాని పెద్ద మరదలు స్పృహలోకి వచ్చేలా చేశారు మా గురువుగారు. అలాగా? అయితే నాటకం అంతా బయటపడిందన్నమాట. పడింది. మీ మనవరాలు త్రినేత్రి ఆడిన నాటకం ఇలా ఎంతమందిని ముంచింది? బామ్మ, వచ్చేసావా? రారా, భోజనం చేద్దావు గానరా. ఎప్పుడు తిన్నావో ఏంటో. ఎప్పుడు తిన్నావో ఏంటో. సుష్టిగా భోంచేసొద్దు గానిరా. చేయదురామా. మీ వదిన మా త్రినేత్రిని అంత మాట అంటే నాకు ముద్ద దిగుతుందా? మా అత్తయ్యకి నోటి దురుసు. మీరు తిట్టాలనుకుంటే తిట్టేయండి. అరే, మా అమ్మని కొట్టించేలా ఉన్నావే నువ్వు. మమ్మల్ని తప్పు పడితే ఊరుకోరు, చెప్తున్నా. మీ అందరి క్షేమం కోసమే నా మనవరాలు నైనిలా నాటకం ఆడుతుంటే మెచ్చుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడతారా? అయితే ఈ నాటకం గురించి మీకు ముందే తెలుసన్నమాట. ఏయ్, నువ్వు ఊరికే ఉంటావా? ఎందుకు రెచ్చగొడతావు? వీళ్ళ అల్లుడు, కూతురు, మనవరాలు మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్ అనుకుంటా.
కలిసి కట్టుగా నటించి కోట్లు కొల్లగొడదాం అనుకున్నారు. అత్తయ్య, అలా అంటే పెద్దావిడ ఎంత బాధపడుతుందో ఆలోచించరా? ఏ త్రినేత్రి, ఇంకా వీళ్ళతో మాటలేంటే? ఇలా అనిపించుకోవడం కన్నా మన ఊరు వెళ్ళిపోయి మన మానాన్న మనం బతుకుదాం పదా. అయ్యో విక్కీ, ఈవిడికి అర్థమయ్యేలా ఎలా చెప్పేది? కన్ఫ్యూజ్ అయ్యారు బామ్మగారు. తను మీ మనవరాలు కాదు, ఈ ఇంటి కోడలు నయని. కోమాలో నుండి కోలుకుంది. త్రినేత్రి, వీళ్ళ కోడలు కోలుకున్నాక కూడా నువ్వు నిజం చెప్పలేదా? అయ్యో అయ్యో అంటావేంటే? ఇంతవరకు వచ్చాక ఇంకా ముసుగులో గుద్దులాటెందుకు? బామ్మగారు, కొంచెం ఓపిక పట్టండి, నిదానంగా అర్థం అవుతుంది. మా అక్క కొత్తక్క ఇద్దరు ఒకేలా ఉండటం వల్ల బామ్మగారు పొరపాటు పడుతున్నారు. మా అక్క కోమాల నుండి బయటకొచ్చి 2-3 గంటలు కూడా కాలేదు. మీ త్రినేత్రి కూడా పారిపోయి అంతే టైం అయి ఉంటుంది. విక్రాంత్ బాబు, ఈ నాటకకర్త మీరే కదా? మీరు చెప్తే గానీ వీళ్ళకి అర్థం కాదు. నన్నేం చెప్పమంటారు? నేను చెప్పొచ్చా? మమ్మీ, విశాలాక్షి, రామ్మా, చాలా రోజుల తర్వాత వచ్చావు. ఎలా ఉన్నావు విశాలాక్షి? నేను బాగున్నాను పెద్దమ్మా. మీరే గందరగోళంలో ఉన్నారని మీకు సహాయం చేద్దామని వచ్చాను. ఇప్పటికే ఇంట్లో వాళ్ళు ఎక్కువయ్యారని మేము మొత్తుకుంటుంటే నువ్వు చెప్పా పెట్టకుండా వచ్చేసావు. ఈ అమ్మాయి ఎవరు? నన్ను కూడా మీ మనవరాలని అనుకోండి, తప్పేముంది? ఉన్న ఒక్క మనవరాలి వల్లనే తన పరిస్థితి అయోమయం జగన్నాథంలా తయారైందమ్మా. నువ్వు కూడా తోడైతే ఇక అంతే, ఆవిడ ఆయుష్ హరి అంటుంది. బామ్మ నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవిస్తుంది. అర్ధాంతరంగా కన్ను మూసేది తను. మమ్మీ, నువ్వు పోతావా? ఎప్పుడు మమ్మీ? ఇంకా ఆలస్యం ఎందుకు రాజా? ఊరుకోండక్క, అత్త ఏమైనా ఊరెళ్ళిపోతున్నారా బస్ ఎక్కించమనడానికి? సాయం చేయడానికి వచ్చానని చెప్పి నన్ను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నావా గారడి పాప? శివభక్తురాలి నోటి వెంట ఆ మాట ఊరికే నాదత్తయ్య. ఏమోలే, ఎవరెటైనా పోని. నువ్వు ఆవిడ అత్తయ్య అని వరుసలు కలుపుతూ ఇక్కడే ఉండకు. వీళ్ళ చేదరింపులు మనం పళ్ళం. ఇక బయలుదేరదాం పదా త్రినేత్రి. నేను త్రినేత్రిని కాను, త్రినేని బామ్మగారు. అలా చెప్పక్క, నువ్వు చెప్తే తప్ప వినేలా లేదు. అమ్మా, నువ్వు నయనివే అయితే ఇంతకు ముందే బామ్మగారు పరిచయం ఉన్నట్టు ఎలా మాట్లాడగలవు? అది లెక్క. చిన్న పిల్లైనా ఎంత తెలివిగా చెప్పిందో.
నాకు రాని ఆలోచన నీకొచ్చింది విశాలాక్షి. నేను బయట నుంచి రాగానే బామ్మ వచ్చావా, రారా భోంచేద్దు గాని అని గలగలా మాట్లాడుతూనే ఉంది. కరెక్టే మమ్మీ. కోమాలో నుండి బయటకు వచ్చాక పెద్ద మరదల నైనికి మనం తెలుసు గాని బామ్మగారు వాళ్ళు తెలియదు కదా. అంతే కదా పెద్ద నాన్న. మీరేమంటారు? లాజిక్కే కదా అన్న పదాన్ని ఉపయోగిస్తారు. అంటే బామ్మగారు 2-3 రోజులుగా ఈ ఇంట్లోనే ఉన్నారు కదా, తన మాటలు కోమాలో ఉన్న నైని వదిన వినే ఉంటారనుకోవచ్చు. కోమాలో ఉంటే తనకు తానే గుర్తుండదు. అలాంటిది చుట్టుపక్కల తిరుగాడే వారెవరని తెలుస్తుందా చిన్నాన్న? ఈ పిల్ల ఇప్పుడే రావాలా? మళ్ళీ మనల్ని ఇరకాటంలో పడేసింది కదా నైని. మాట్లాడుకుంటూ ఉంటే ఎలా? ఎప్పుడు తిన్నారో ఏంటో. రా విశాలాక్షి, బామ్మ నువ్వు కూడా రా. ఇక్కడ పరుగు పోతుంటే పూట పూట తినడం ముఖ్యమైందా నీకు? విశాలాక్షి చెప్పింది నిజం. నన్ను మాయ చేయాలని చూడకు. కోటీశ్వరులింట్లో ఎన్ని రోజులున్నా మనల్ని వీళ్లల్లో కలుపుకోరే. నైని కోమాల నుండి బయటకు వచ్చేంత వరకే ఈ నాటకం అని నువ్వు అన్నావు కదా. తను స్పృహలోకి వచ్చిందట కదా, మనం ఇక్కడే ఇంకా ఎందుకుండాలి? కోమాలో నుంచి వచ్చిన మా చెల్లి తనే బామ్మ. పెద్దావిడేమో తనే తన మనవరాలు అనుకుంటోంది. అలా అనుకుంటే కోమాలో నుండి బయటపడ్డ నైని ఎక్కడుంది? తను పారిపోదు కదా. ఏంటో అంతా అయోమయంగా ఉందోదినా. అలాంటిదేమీ లేదు. నిజం చెప్తే చాలు, అందరికీ అర్థమవుతుంది. విశాలాక్షి, ఇప్పటికే మేమేం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఉంటే నువ్వు వచ్చి ఇరుకాటంలో పడేసావేంటమ్మా? నేను రాకూడదు అంటే వెళ్ళిపోతానమ్మా. లేదు లేదు, నువ్వు ఉండాలి పాప, అప్పుడే గమ్మత్తుగా ఉంటుంది. మీ అమ్మే ఉండదు, త్వరలోనే బకెట్ తన్నేబోతుంది అనంటే మీకు తమాషాగా ఉందా రాజా? అత్తయ్య చూసారా, మేం కాదు మీరెప్పుడెప్పుడు పోతారా అని మీ కొడుకే ఎదురు చూస్తున్నారు. నువ్వు ఆపుతావా? ఆ మాట తను ఎందుకన్నదో నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను. కానీ ముందు ఇక్కడ ఉన్నది నయనినా త్రినేత్రినా అన్నది తేల్చుకోవాలి. మళ్ళీ మొదటికొచ్చారు. మా అక్క కోమాలో నుండి బయటికి రావటం కళ్ళారా చూసాం కదత్తయ్య. కానీ విశాలాక్షి అన్నట్టు బామ్మగారిని చూడగానే ముందే తెలిసినట్టు ఎలా మాట్లాడుతుంది? మీ అక్క అయితే ఇంతకీ ఏమంటారు? మళ్ళీ మీరు అఖండ స్వాముల వారిని, మేం గురువుగారిని పిలిపించి పరీక్షలు ప్రయోగాలు చేయాలంటారా? ఇప్పటిదాకా చేసింది చాలు. అదృష్టవశాత్తు కోలుకున్న నైని వదినని మానసికంగా నలిపేయాలని చూస్తున్నారా? తమ్ముడు, విశాలాక్షి ఊరికేనే రాదు, నెత్తిన పిడుగుపడేలా చేస్తుంది, చేసింది. వాట్ నెక్స్ట్? నేను భోజనం చేసి వస్తాను. ఈలోపు ఎవరికి వాళ్ళు నిర్ణయానికి వచ్చేయండి. దేని గురించి? అదేనమ్మా, ఎవరు ప్రాణాలు వదిలారో, ఎవరు తనువు చాలిస్తారో, ఎవరు ఏమైపోతారో, ఏమై ఉన్నారో వివరంగా చెప్పేయాలి కదా. సరేనా?